హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మదురై బస్ స్టాండ్ అయితే పరోటా తిన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. బస్ స్టాండ్కి పోతే మంచి రామేశ్వరం బస్సు ఉంది. బస్సులు ఎక్కి రామేశ్వరానికి స్టార్ట్ అయినాం. ఇక అక్కడికి పోయేసరికి కరెక్ట్ 2:10 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. అటు ఇటు చూస్తున్నాం రూమ్ల కోసం. 2:10 నిమిషాలకి ఎవ్వరు లేరు రోడ్డు మీద. అయినా కానీ కొంచెం ముందడికి చూసినాం. గుడి ముందటి గోపురం దగ్గరనే ఎదురుగానే ఒక లాడ్జ్ ఉంది. లాడ్జ్లోకి పోయి రూమ్ మాట్లాడినాం. మామజుడురి అన్ని డీటెయిల్స్ మాట్లాడి రాపించుకుంటుండు. ఇక రాపిచ్చుడు అయినాక వెంటనే రూమ్లోకి ఎంటర్ అయినాం. ఇక రూమ్లోకి వచ్చిన ఫ్రెండ్స్, రూమ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. పొద్దున 4కి లేచినాం, 2 గంటలే పడుకున్నాం. 4కి గేట్లు ఓపెన్ చేసారు. గుళ్ళకైతే పోతున్నాం లోపలికి. టకటక పోతున్నాం, మంది లేరు. పొద్దుగాల తానం చేసి గుళ్ళకి పోతే ఆ ఫీలింగ్ వేరు కదా. మీరు కూడా ఎప్పుడైనా వేరా ఫ్రెండ్స్ ఇంత పొద్దుల తానం చేసి గుళ్ళకు? ఇక లోపలికి పోతేనే మంచిగా నందీశ్వరుడు దర్శనమైండు. మీరు కూడా చూడుర్రి, మొక్కుకోర్రి. ఇక గుడ్లే లోపల ఫోటోలు ఏం తీయలేదు. మళ్ళీ బయటకు వచ్చిన దర్శనం అయింది. అట్లా గోపురాన్ని చూపెడుతున్నా. ఇక చూస్తురా మీరు కూడా ఎట్లున్నాయో డిజైన్లు కానీ పెయింటింగ్ కానీ. అవి ఇప్పటి అయితే కాదు, ఏ కాలం నాటియో, మొత్తం బండతోనే చేసినట్టున్నాయి అవి. ఇక నాకైతే అంచెలు రాబుద్ది కాలే, మస్తు అనిపించింది చూసిన కొద్దీ. మస్తు అంటే మస్తు అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా రామేశ్వరం అయినప్పుడు ఇవన్నీ చూడుర్రి. ఇక చూసుకుంటూ అయితే బయట దాకా వచ్చినాం. ఇది లాస్ట్ గోపురం బయట. ఇక ఆంచల్ సీదా రూమ్కి వచ్చినాం. ఆ చివరికి మావండి గారెప్పలు తింటుండు. నాకు గారెప్పలు వద్దు మావ అంటే బ్రెడ్ మీద బటర్ రాసి ఇస్తుండు. ఇక తినుడైనాక మేము ధనుష్కోడి పోదామని రోడ్ ఎక్కినాం బస్ కోసం. ఇక ఇక్కడ వాళ్ళ పద్ధతులేమో ఊరేగిపోతున్నారు. అది నాకైతే ఏందో తెలియదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.